నమస్కారం సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో వేసవిలో చర్మానికి ఆయుర్వేదం భరోసా, నోటి శుభ్రతతో కరోనాకు కళ్ళెం, కరోనాకు ఇంట్లో వైద్యం ఎలా, దగ్గితే రక్తం క్యాన్సరేనా, ఇంకా హెల్త్ టిప్. సీజన్ ఏదైనా సరే దాని ప్రభావం ముందుగా మన శరీరానికి రక్షణ కవచమైన మన చర్మంపైనే కనిపిస్తుంది. అయితే మిగతా కాలాలతో పోలిస్తే 40 డిగ్రీలకు అటూ ఇటూగా ఎండలు మండిపోయే వేసవిలో మాత్రం మన చర్మానికి సమస్యల తాకిడి బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రచండ భానుడి ఉగ్ర రూపానికి చర్మం ఇట్టే కమిలిపోతూ ఉంటుంది. చెమట పొక్కులు మొదలుకుని సెగ్గడ్డల దాకా ఎన్నో రకాల సమస్యలు మన చర్మంపై దాడి చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో తీవ్రమైన ఎండల తాకిడి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, వేసవి సీజన్ ముగిసే వరకు చర్మ సంరక్షణ విషయంలో ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో విపరీతమైన వేడి, ఓపలేని ఉక్కపోతలు ఒంటిని నిలువెల్లా తడిపేస్తూ చిరాకు పుట్టిస్తూ ఉంటాయి. భరించలేని ఈ ఎండ తాపానికి మన రక్షణ కవచమైన చర్మానికి చెమట పొక్కులు మొదలుగని సెగ్గడ్డల దాకా రకరకాల సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. వేడి, ఉక్కపోతల మూలంగా నిరంతరం చెమ్మగా ఉండే చర్మంపై చెమటకాయలు పెద్ద తెట్టులాగా పుట్టుకొచ్చి ఒకటే దురద పెడుతూ చికాకు పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎండ కారణంగా చర్మంపై నల్లమచ్చలు రావటం, చర్మం కమిలిపోవటం, చర్మం కాంతిని కోల్పోవటం లాంటి సమస్యలు తరచుగా చూస్తూ ఉంటాం. అలాగే ఉక్కపోత కారణంగా చెమటకాయలు, సెగ్గడ్డలు, ఫంగల్ ఇన్ఫెక్షన్ల లాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎండాకాలంలో చర్మానికి రకరకాల సమస్యలు అవి వస్తుంటాయి. అంటే బాగా చెమట అది ఎక్కువగా అయిపోవడం వల్ల ఆ చెమట ఎంత తుడుచుకున్నా కానీ ఏంటంటే మనకి రంధ్రాలు, స్వేద రంధ్రాలు అవన్నీ బ్లాక్ అయిపోవడంతో ఏంటంటే బాగా పేలిపోవడము, లేకపోతే సెగ్గడ్డలు, చర్మ నిండా గడ్డలు వస్తూ ఉండడం, చెమట ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇలా రకరకాల ఇబ్బందులు అంటే చెమట ఎక్కువ అవటం వల్ల, ఎండ వేడి వల్ల కూడా చర్మానికి వస్తూ ఉంటాయి. అందుకని ఏంటంటే కొంచెం ఆహారం, విహారం విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలా వరకు మనం ఈ సమస్యలను నివారించుకోవచ్చు. దానికి ఏంటంటే ఆహారం విషయంలో చూసినట్టయితే చెమట ఎక్కువ అయిపోకుండా ఉండాలంటే కొన్ని ఆహారాలు మానేసేయాలి, కొన్ని తీసుకుంటూ ఉండాలి. మానేయాల్సిన వాటిలో ఏంటంటే బాగా కారంగా ఉండేటువంటివి, బాగా మసాలాలు అవి వేసినటువంటివి, ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు తప్పనిసరిగా చెమట అది బాగా ఎక్కువ అవుతుంది, లోపల వేడి ఇంకా పెరుగుతుంది అన్నమాట. అందుకని ఈ కాలంలో, ఎండాకాలంలో అటువంటి ఆహారాలు బాగా తగ్గించేసుకోవాలి. అలాగే 2 పూట్ల శుభ్రంగా స్నానం చేయడం అనేటువంటి తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. వీలైనంత వరకు బాగా చెమట పట్టేలాగా ఉండేటువంటి, వేడి ఎక్కువ ఉండేటువంటి ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఈ కాలంలో పైకి కనిపించేటువంటి ఫ్యాషన్కి, షోకుకి అని కాకుండా శరీరానికి కంఫర్టబుల్గా ఉండేలాగా కాటన్ బట్టలు, నూలు వస్త్రాలు వేసుకోవడం, లూజ్గా ఉండేటువంటి బట్టలు వేసుకోవడం, అలాగే లేత రంగులు ఉన్నటువంటి బట్టలు వేసుకోవడం, ఇవన్నీ కూడా తప్పనిసరిగా దృష్టి పెట్టాల్సినటువంటి అంశాలు. అలాగే స్నానం చేసేటప్పుడు సబ్బుతో రుద్దుకోవడం కాకుండా సున్నిపిండి తీసుకుని ఆ సున్నిపిండిలో కొన్ని మూలికలు, అంటే మనకి సుగంధాన్ని ఇచ్చేటువంటివి, చర్మానికి టానిక్లా పనిచేసేటువంటివి కొన్ని మూలికలు ఉంటాయి. కచ్చూరాలు, తర్వాత వట్టివేళ్ళు, చందనము, సుగంధిపాల, ఇలాంటి వాటిని మెత్తటి చూర్ణాల్లాగా చేసుకుని ఆ చూర్ణాన్ని సున్నిపిండిలో కలుపుకొని ఈ మిశ్రమంతో ఒళ్ళంతా రుద్దుకొని స్నానం చేస్తూ ఉంటే చర్మానికి మంచిది, చర్మం పైన ఉండేటువంటి మురికంతా కూడా క్లీన్గా పోతుంది, చర్మం పైన ఉండేటువంటి స్వేద రంధ్రాలు కూడా ఓపెన్ అయిపోయి తొందరగా, అంటే ఎండలో వచ్చేటువంటి పేలడం, కుర్పులు రావడం అలాంటివన్నీ రాకుండా ఉండడానికి ఈ మూలికలన్నీ కూడా బాగా సహాయపడతాయి. వేసవిలో తీవ్రమైన ఎండ వేడికి సహజంగానే చర్మం పేలుతూ ఉంటుంది. చర్మంపై సన్నని, ఎర్రని పొక్కులు కనిపిస్తాయి. వీటి కారణంగా మంట, విపరీతమైన దురద ఉంటుంది. ఇలాంటప్పుడు కలబంద గుజ్జును పేలిన చోట రాసుకొని కొద్దిసేపు ఆగిన తర్వాత స్నానం చేస్తే మంచి ఉపశమనంగా ఉంటుంది. చందనం, అత్తరు కలిపి ఒక ముద్దలా చేసి చర్మంపై పేలిన చోట రాస్తున్నా మంటలు, దురదలు తగ్గుతాయి. అదేవిధంగా పేలపిండి, నీటిని కలిపి చేసిన ముద్దను పేలిన చర్మంపై రాసుకుని అది ఎండిపోయిన తర్వాత స్నానం చేయాలి. చెమట ఎక్కువగా పట్టేవారు స్నానాంతరం కాస్త చందనాన్ని నీళ్లలో కలిపి పల్చగా చేసి ఒంటికి పట్టించటం మంచిది. అత్తరులు, పర్ఫ్యూమ్స్ కన్నా ఇది మంచిది.
ఈ కాలంలో ఏంటంటే చర్మం ఆరోగ్యంగా ఉండడానికి బాగా చలవ చేసేటువంటి మూలికల్ని సమస్యలు లేకపోయినా కూడా వాడుకుంటూ ఉండొచ్చు. అలాగే ఇప్పుడు కొన్ని ఏంటంటే పైపూతగా కూడా వాడుకునేటువంటివి ఉంటాయి. ముఖ్యంగా చర్మం పేలేటువంటి లక్షణం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్టయితే కనుక వాళ్ళకి ఏంటంటే మనకి ఇంట్లో ఉండేటువంటి గంధపు చెక్క మీద గంధాన్ని అరగదీసుకొని ఆ గంధాన్ని ఒళ్ళంతా రాసేస్తూ ఉండాలి. ముఖ్యంగా పిల్లలందరికీ కూడా శరీరం అంతా రాసేసినట్టయితే అది వేడి లేకుండా ఈ పేలడం అనేటువంటి సమస్య లేకుండా ఉండడానికి బాగా తోడ్పడుతుంది. అలాగే చర్మం మీద గడ్డలవి వచ్చినప్పుడు ఏంటంటే దానికి ఏదో పెద్ద యాంటీబయాటిక్స్ వేయడమో లేకపోతే దాన్ని కట్ చేసి ఓపెన్ చేయడం ఇలాంటివన్నీ అక్కర్లేకుండా ఇంట్లో ఉండేటువంటి చందనంతో అరగతీసి అంటే గంధపు చెక్క మీద అరగతీసి ఆ గంధాన్ని ఒక ముద్దలా తీసి ఆ ముద్దలో సమానంగా పెరుగు కలుపుకోవాలి. ఈ పెరుగు గంధం ముద్ద కలిపినటువంటి మిశ్రమాన్ని ఎక్కడ గడ్డలు వచ్చాయో ఆ గడ్డ మీద ఒక మందంగా ఒక లేపనంలాగా వేసుకోవాలి. అలా వేసుకుంటే ఏంటంటే మొదట్లోనే ఉండేటువంటి గడ్డలు అక్కడికక్కడే మెత్తపడిపోయి తగ్గిపోతాయి. లేదు కొంచెం చీమది ఎక్కువగా ఉన్నట్టయితే కనుక న్యాచురల్గానే ఓపెన్ అయ్యి అందులో ఉండేటువంటి చీమంతా బయటకు వెళ్ళిపోయి తేలిగ్గా తగ్గిపోతాయి. అందుకని ఇంట్లో ఈ సీజన్లో తప్పనిసరిగా ఈ గంధపు చెక్క ఒకటి ఇంట్లో ఉంచుకుంటూ ఉండాలి. అలాగే ఇంకా ఏంటంటే ఈ చర్మం ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ సీజన్లో మామూలుగా కూడా అంటే సమస్య ఉన్నా లేకపోయినా కూడా వట్టివేళ్ల చూర్ణం తీసుకొచ్చి ఆ వట్టివేళ్ల చూర్ణాన్ని ఒక చెంచాడు పరిమాణంలో ఒక గ్లాసు నీళ్ళలో కలుపుకొని ఉదయం నానబెడితే సాయంత్రం ఒక గ్లాసు నీళ్ళలో ఒక చెంచా పొడేసి నానబెడితే అది మర్నాడు ఉదయం ఒక పానీయంలాగా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే కూడా చర్మ సంబంధమైనటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఏవైనా ఒకవేళ సమస్యలు వచ్చినట్టయితే అవసరాన్ని బట్టి వాడుకోవడానికి చలవ చేసేటువంటి ఆయుర్వేద ఔషధాలు చాలా ఉంటాయి. సారిబాధ్యాసవము, చందనాసవం, ఉసిరాసవము, తర్వాత మహామందిష్టాది కషాయం అని ఇలాగా చాలా మూలికలతో తయారైనటువంటి ఔషధాలన్నీ కూడా ఉంటాయి. అవసరమైనప్పుడు అలాంటి వాటిని డాక్టర్ల పర్యవేక్షణలో వాడుకుంటూ ఉండొచ్చు. వేసవిలో మన చర్మానికి సమస్యల తాకిడిని తగ్గించుకునేందుకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరానికి చల్లటి స్వచ్ఛమైన గాలి నిత్యం కాసేపైనా తగలనివ్వాలి. వేసవిలో బిగుతైన దుస్తులు కాకుండా కాస్త గాలి ఆడే దుస్తులు ధరించాలి. అవి కూడా నూలుతో చేసినవై ఉండాలి. తరచుగా నీళ్లను తాగుతూ ఉండాలి. శరీరాన్ని చల్లబరిచే షర్బతులు, నిమ్మరసం, మజ్జిగ ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి. మధ్యాహ్న సమయాల్లో బయట తిరగటాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. ఎండ దాడి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు సన్స్క్రీన్ లోషన్లను వాడుకోవాలి. తెలుపు లేదా లేత రంగులోని కాటన్ దుస్తుల్ని ధరించటం మంచిది. నలుపు రంగు కాని గొడుగుల్ని మాత్రమే ఉపయోగించాలి. సౌందర్య సామాగ్రి ఎంపిక, కొనుగోలు విషయంలో తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు వేసవిలో మన చర్మాన్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. వేసవిలో మన చర్మానికి చల్లటి స్వచ్ఛమైన గాలి తగిలేలా చూసుకోవాలి. కాస్త వదులుగా ఉండే నూలు దుస్తుల్ని ధరించడం మేలు. తరచుగా నీళ్లను తాగుతూ ఉండాలి. ద్రవాహారాల్ని తీసుకోవడం మరీ మంచిది. ఎండ ఎక్కువగా ఉండే వేళ బయట తిరగకూడదు. ఎండ దాడి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు తరచుగా సన్ స్క్రీన్ లోషన్లను పట్టించుకుంటూ ఉండాలి. హెల్త్ న్యూస్ మీకోసం. నోటి శుభ్రతతో కరోనాకు కళ్ళెం వేయొచ్చా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెబుతున్నారు బ్రిటన్కు చెందిన పరిశోధకులు. నోటిని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా కోవిడ్ వ్యాధి తీవ్రతను బాగా తగ్గించుకోవచ్చని ఒక తాజా అధ్యయనంలో గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడిస్తున్నారు. విపణిలో ప్రస్తుతం తక్కువ ధరకే అందుబాటులో ఉన్న పలు మౌత్ వాష్లు కరోనా వైరస్ను క్రియారహితంగా మార్చడంలో సఫలమవుతున్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. కోవిడ్ వ్యాధి తీవ్రత, నోటి ఆరోగ్యం మధ్య సంబంధాన్ని నిర్ధారించేందుకు బ్రిటన్లోని బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలతో కూడిన బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. వ్యక్తుల్లో చిగుళ్ల సంబంధ వ్యాధులు ఉన్నప్పుడు లాలాజలం నుంచి కరోనా వైరస్ రక్త ప్రవాహంలోకి ప్రవేశించి క్రమంగా ఊపిరితిత్తులకు సులభంగా చేరుతున్నట్లు తాము గుర్తించామని పరిశోధకులు చెబుతున్నారు. కరోనా బారిన పడిన తొలినాళ్లలో వాయునాళాలతో పోలిస్తే ఈ మార్గంలోనే ఊపిరితిత్తుల్లోకి వైరస్ అధికంగా వెళ్తోందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కాబట్టి సరిగా బ్రష్ చేసుకోవడం, దంతాలపై పాచి పేరుకుపోకుండా చూసుకోవడం, అప్పుడప్పుడు ఉప్పు నీటితో పుక్కిలించడం వంటి చిన్న చిన్న జాగ్రత్తల ద్వారా నోటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే కోవిడ్ తీవ్రతను మనం బాగా తగ్గించుకోవచ్చు. అంతేకాదు, నోటి ఆరోగ్యం బాగుంటే కోవిడ్తో మరణ ముప్పు కూడా బాగా తగ్గుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు. కరోనా వైరస్ చెలరేగిపోతోంది.
ఇబ్బడి ముబ్బడిగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందరినీ ఆసుపత్రుల్లో చేర్చుకొని చికిత్సను అందించడం చాలా కష్టసాధ్యమైన పని. ఈ నేపథ్యంలో కోవిడ్ లక్షణాలు అంతగా లేని వారు ఇంట్లోనే ఉంటూ వైద్య సహాయం పొందడం మేలు. స్వల్ప మధ్యస్థ లక్షణాలు ఉన్న పాజిటివ్ వ్యక్తులు ఇంట్లో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా లక్షణాలు అంత తీవ్రంగా లేనివారు ఇళ్లలోనే చికిత్స తీసుకునేందుకు వీలుగా గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే గదితో పాటు ప్రత్యేక మరుగుదొడ్డి ఉండాలి. బాధితుడి ఇంట్లో 55 ఏళ్లకు పైబడిన వ్యక్తులు, గర్భిణీలు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవాళ్లు, చిన్నపిల్లలు ఉండకూడదు. ఆరోగ్య సేతు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు సమాచారం కోసం చేసే ఫోన్ కాల్కి జవాబు ఇచ్చి ఆరోగ్య స్థితిపై పూర్తి సమాచారం ఇవ్వాలి. వైరస్ లక్షణాలతో బాధపడే బాధితులు మంచం నుంచి దిగినా, గది బయటకు వచ్చినా తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు రుమాలు, టిష్యూ పేపర్ అడ్డుపెట్టుకుని అనంతరం వాటిని చెత్తబుట్టలో వెయ్యాలి. రోజుకు కనీసం 2 లీటర్ల గోరువెచ్చని నీటిని తాగాలి. టాయిలెట్కి వెళ్లే ముందు, తరువాత చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలి. అక్కడ చేతితో తాకిన వస్తువుల్ని సబ్బుతో శుభ్రం చెయ్యాలి. తన గదిని తానే శుభ్రం చేసుకోవాలి. ధూమపానం అలవాటు ఉంటే మానేయాలి. బాధితుడు తనకు కేటాయించిన దుస్తులను వేడి నీటిలో డెటాల్ వేసి అరగంట సేపు నానబెట్టి ఉతికి ఎండలో ఆరబెట్టాలి. వైద్యుడి సూచనల మేరకు ఖచ్చితంగా మందులు వాడాలి. అస్వస్థత లక్షణాలు తీవ్రమైనా, కొత్త లక్షణాలు కనిపించినా వెంటనే వైద్య సహాయం పొందాలి. ఇక బాధితులకు సహాయం చేసేవారు గదిలోకి వెళ్లినప్పుడు 3 పొరల మెడికల్ మాస్క్ ధరించాలి. మాస్కును తరచూ ముట్టుకోవడం, పైకి కిందకు కదపడం చేయకూడదు. రోగికి సేవలందించేందుకు వెళ్లేటప్పుడు ఆ తరువాత చేతుల్ని సబ్బుతో కనీసం నిమిషం పాటు కడుక్కోవాలి. రోగి వాడిన బెడ్షీట్స్, టవల్, పళ్లెం, గిన్నెలు, గ్లాసులను వేరుగా ఉంచడంతో పాటు వాటిని 30 నిమిషాల పాటు వేడి నీటిలో పెట్టి శుభ్రం చేసి తిరిగి వాడాలి. రోగికి ఆహారాన్ని వారు ఉంటున్న గదిలోనే అందించాలి. రోగి శరీర ఉష్ణోగ్రత 37.8 సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉన్నా, నాడి వేగం నిమిషానికి 100 కంటే ఎక్కువ ఉన్నా డాక్టర్కు ఫోన్ చేయాలి. ఆహారం విషయానికి వస్తే బ్రౌన్ రైస్, గోధుమ పిండి, ఓట్స్, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. తాజా పండ్లు, క్యాప్సికం, క్యారెట్, బీట్రూట్, బీన్స్, చిక్కుడు వంటి కూరగాయల్ని తరచుగా తీసుకోవాలి. నిమ్మ, బత్తాయితో సి విటమిన్ లభిస్తుంది. చికెన్, చేపలు, గుడ్డు, తెల్లసొనలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలి. ఆహారంలో మసాలా వస్తువులైన అల్లం, వెల్లుల్లి, పసుపు మొదలగు వాటిని చేర్చాలి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కరోనా నుంచి త్వరగా కోలుకునేలా చేస్తాయి. కోవిడ్ లక్షణాలు అంతగా లేని వారు ఇంట్లోనే ఉండి వైద్య సాయం పొందడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని విధాలా శ్రేయస్కరం. అయితే పల్స్ ఆక్సిమీటర్ సాయంతో ఎప్పటికప్పుడు ఆక్సిజన్ శాతాన్ని తెలుసుకుంటూ ఉండాలి. లక్షణాల తీవ్రత పెరిగినా, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా వెంటనే ఆసుపత్రిలో చేరాలి. దగ్గు ఎంతకీ తగ్గకపోతే టీబీగా అనుమానిస్తాం. ఇక దగ్గుతో పాటు రక్తం కూడా పడుతుంటే సందేహం లేదు, క్యాన్సరే అనుకుంటాం. నిజానికి ఈ నమ్మకంలో నిజం కొంతే అంటారు డాక్టర్లు. వీడని దగ్గు అన్ని వేళలా టీబీకి సంకేతం కానట్లే దగ్గులో కనిపించే రక్తం కూడా అన్నిసార్లు క్యాన్సరే కావాల్సిన అవసరం లేదు. దగ్గుతో పాటు రక్తం కనిపించడం వెనుక క్యాన్సర్తో పాటు చాలా కారణాలే ఉంటాయి. దగ్గులో రక్తం గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. దగ్గులో రక్తం పడటం అంటే ఏంటి? దగ్గినప్పుడు రక్తం పట్టడాన్ని మనం హిమాప్టైసిస్ అంటాం. దగ్గినప్పుడు వస్తే కనుక అది ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్య. వాంతిలో వస్తుంది అంటే కనుక అది పేగుకు సంబంధించినటువంటి సమస్య. ఈ రెండింటిని వ్యత్యాసం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే దగ్గినప్పుడు వచ్చేటటువంటి రక్తం పట్టడాన్ని మటుకు మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. దానికి ప్రత్యేకించి ఇమీడియట్గా మెడికల్ అటెన్షన్ కూడా ఉంటుంది. దీనిలో మైల్డ్, మోడరేట్, సివియర్ అంటాం. అంటే కొంచెం దగ్గినప్పుడు రక్తం చారపట్టడం, కొందరికి కొంచెం ఒక 10 ml 20 ml పట్టడం, కొందరు దగ్గినప్పుడు లీటర్లు దగ్గినప్పుడు రక్తం ఒకేసారి పట్టడం, ఇట్లా సివియారిటీ ఉంటుంది. అందులో మనం ఈ సివియారిటీ బట్టి దానికి వైద్యం పరంగా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దగ్గులో రక్తం కనిపించటం వెనక కారణాలేంటి?
ఈ రక్తం పట్టడం అనేది ఎక్కువగా క్యాన్సర్కి సంబంధించిన వాళ్ళు, ఎస్పెషల్లీ స్మోకర్స్లోను వీళ్ళలో ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్ డెవలప్ అవుతున్నప్పుడు అది ఒక్కోసారి మొదటి సిమ్టమ్ కూడా కావచ్చు. అట్లాగే ఇన్ఫెక్షన్స్, పర్టికులర్గా ట్యూబర్క్లోసిస్. ఈ ట్యూబర్క్లోసిస్ మహమ్మారి మన సామాన్య ప్రజానికానందరినీ కూడాను కొన్ని దశాబ్దాలుగా వెంటాడుతూ ఉంది. ఈ ట్యూబర్క్లోసిస్లో కూడా ఈ రక్తం పట్టడం అనేది చాలా కామన్గా చూస్తాం. అంతేకాకుండా ఒక్కోసారి టీబీ వచ్చి తగ్గిన తర్వాత కూడా అక్కడ ఏదైతే మచ్చలు ఏర్పడతాయో అక్కడి నుంచి కూడా ఒక్కోసారి రక్తం పడేదానికి అవకాశం ఉంది. అట్లాగే బ్రాంకెక్టేసిస్ అంటాం. ఒక్కోసారి చిన్నప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి లోపల చిన్న గుంటల్లాగా ఏర్పడి అక్కడి నుంచి ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దగ్గు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి రక్తం పట్టడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఇంకా రేర్ సందర్భాల్లో ఏంటంటే మనం పుట్టుకతో పాటు కొన్ని వాస్కులర్ మాల్ఫార్మేషన్, అంటే రక్తనాళాల్లో తయారీలో తేడా ఉన్నప్పుడు కానివ్వండి, అక్కడ వాస్కులర్ బ్లడ్ వెజల్స్ ఫార్మేషన్లో తేడా వచ్చినప్పుడు కనుక ఒక్కోసారి సడన్గా లార్జ్ అమౌంట్స్ రక్తం పడేదానికి అవకాశం ఉంటుంది. దగ్గులో రక్తం కనిపించటాన్ని క్యాన్సర్గా భావించవచ్చా? స్మోక్ చేసే వాళ్ళల్లో, పెద్ద వయసులో అట్లాంటి వాళ్ళల్లో కనుక కొంచెం రక్తం దగ్గినప్పుడు కొంచెం రక్తోపచార పడతం మొదలయ్యి తర్వాత ఇంకా కొంచెం పెరుగుతూ ఉండి బరువు తగ్గుతా, ఆకలి తగ్గుతా అట్లా ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా మనం క్యాన్సర్ ఏమైనా డెవలప్ చేస్తున్నారా ఏంటనేది మనం ఆలోచన చేయవలసిందే. సో స్మోకర్సు, ఎల్డర్లీ పీపుల్లో కనుక రక్తోపచార చిన్న రక్తం పడతం తగ్గినప్పుడు కొంచెం కఫంతో పాటు కలిసి పడుతుంటే కనుక మనం అనుమానించాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా కాకుండా కొందరిలో దగ్గినప్పుడు కఫం ఏమీ పడకుండా లార్జ్ బౌట్స్ ఆఫ్ బ్లడ్ పడుతూ ఉంటుంది. వాళ్ళల్లో ఏంటంటే క్యాన్సర్ కంటే ట్యూబర్క్లోసిస్ ఎక్కువగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. లేట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్లో కనుక ఒక్కోసారి ఎంతైనా రక్తం పడవచ్చు, కానీ యూజువల్గా ఎర్లీ స్టేజెస్లో కొంచెం రక్తం చారు ఉంటుంది, లేట్ స్టేజెస్లో బాగా ఎక్కువ పడుతుంది. కానీ మొదటిసారి పడినప్పుడు ఎక్కువగా పడితే కనుక దాన్ని మనం ఇతరత్ర ఇన్ఫెక్షన్స్, టీబీ కానీ బ్రాంకెక్టేసిస్ కానీ ఇట్లాంటివి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దగ్గులో రక్తం కనిపిస్తే ఏం చేయాలి? తగ్గినప్పుడు రక్తం కనుక కనపడుతుంటే కొంచెం రక్తం చారపడుతుందా, ఎక్కువ పడుతుందా అనేది గమనించాలి. ఒక్కోసారి మనం దగ్గినప్పుడు బాగా ఎక్కువ రక్తం పడుతుంది, ఒక్కోసారి ఒక 100 ml 200 ml అర లీటర్ అట్లా కనుక పడుతున్నట్టయితే మనం ఇమీడియట్గా మెడికల్ అటెన్షన్ అనేది అవసరం. వాళ్ళకి ధైర్యం చెప్పడం అనేది ఫస్ట్ ప్రధానం. ఏమి కాదు, కంగారు పడద్దు అనే ధైర్యం కనుక మనం ఇచ్చి ఆ తర్వాత నెక్స్ట్ మెడికల్ అటెన్షన్ ఇమీడియట్గా ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేయటం, వాళ్ళకి పల్స్ ఎట్లా ఉంది, బీపీ ఎట్లా ఉందో చూసుకోవటం. ఒకవేళ కనుక బీపీ డ్రాప్ అయిపోతుంది, వాళ్ళకి హార్ట్ రేట్ పెరిగిపోతుంది అంటే కనుక బాగా ఎక్కువ రక్తం పోతున్నట్టు మనం గమనించి వాళ్ళకి ఇమీడియట్గా సెలైన్లు పెట్టి వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్కి వాటికి ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దగ్గులో రక్తం పడుతున్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? చిన్న జలుబు చేసిన బ్రాంకైటిస్ అంటాం, అట్లాంటి వాళ్ళలో స్మోకర్స్లో ఒక్కోసారి కొంచెం రక్తోపచారం అనేది చూస్తూనే ఉంటాం. వాటికి కంగారు పడాల్సిన అవసరం లేదు. అట్లా కాకుండా కొంచెం ఎక్కువ పడుతుంది అంటే కనుక వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఎందుకంటే ఎక్కువ పోతుంది అంటే హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది, వాళ్ళకి ఇంకా ఫర్దర్గా మిగతా శరీర భాగాలన్నిటి మీద ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి హిమోగ్లోబిన్ చెక్ చేసుకోవటం. అట్లాగే ఇమీడియట్గా చెస్ట్ ఎక్స్రేలో చాలా వరకు మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కానీ కొన్ని క్యాన్సర్స్ ఇట్లాంటి వాటిల్లో వాటికి మటుకు ఇమీడియట్గా సిటీ స్కాన్ చూసుకుని వాటికి సంబంధించి ఏమన్నా ఫర్దర్గా వైద్యం చేయాలా ఏంటనేది తెలుసుకోవాలి. సో వాళ్ళకి రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తూనే చెస్ట్ ఎక్స్రే, సిటీ స్కాన్ వీటన్నిటి బట్టి అది ఏ కారణం చేత వస్తుంది, ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా ఏంటనేది తెలుస్తుంది. అట్లాగే మనకి టీబీ అని అనుమానం ఉన్న వాళ్ళలో మటుకు కళ్ళి పరీక్ష, స్ఫుటంలో ఏఎఫ్బి ఉందా చూసుకోవటం. అట్లాగే కొత్తగా జీన్ ఎక్స్పర్ట్ అనే టెస్ట్ వచ్చింది. దానిలో ఏంటంటే ఆ టీబీ క్రిమిని కనుక్కోవటమే కాకుండా దానికి ఏ మందులు పనిచేస్తున్నాయి ఏంటి అనేది కూడా మనకి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఈ పరీక్షలన్నీ మనం సక్రమంగా చేయించుకుంటే దానికి వైద్యం పరంగా మనం ఏం చేయొచ్చు అనేది అవగాహన చేసుకోవచ్చు. దగ్గులో రక్తం కనిపిస్తున్నప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? కొంచెం రక్తం పడినప్పుడు పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు, దానికి పెద్దగా వైద్యం కూడా అవసరం లేదు. వాళ్ళకి దగ్గు తగ్గడానికి కొంచెం మెడికేషను అది వాడితే సరిపోతుంది. యాంటీహిస్టమినిక్స్ అవి వాడుకుని కొంచెం రెస్ట్ తీసుకుని బయట తిరగకుండా, చల్లనీళ్ళు తాగకుండా, ఐస్ క్రీమ్స్ అవి తీసుకోకుండా, స్మోక్ చేయకుండా ఉంటే చాలా వరకు స్మాల్ హిమాప్టైసిస్, స్ట్రీకీ హిమాప్టైసిస్ మనం దానికి వైద్యం పరంగా సరిపోతుంది. అట్లా కాకుండా కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడుతుంది, లార్జ్ అమౌంట్స్ పడుతుంది అంటే కనుక ఖచ్చితంగా వైద్యం పరంగా మనం చూడాలి. కొన్ని సందర్భాల్లో ఎక్కడి నుంచి అయితే రక్తం కారుతుందో దాన్ని ఐడెంటిఫై చేసి ఆ రక్తనాళాలని బ్లాక్ చేయటం కూడా చేస్తాం. దాన్ని బ్రాంకియల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటాం.
అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ ఎంబోలైజేషన్ కూడా అక్కడ ఫెయిల్ అయితే కనుక వాళ్ళకి రికరెంట్గా బ్లడ్ ఇట్లా దగ్గినప్పుడు వస్తూ ఉంటే ఆ ఎక్కడి నుంచి అయితే కారుతుందో ఆ డిఫార్మ్డ్ స్ట్రక్చర్ కానీ అక్కడ బ్లడ్ వెజల్ కానీ ఇబ్బందిగా ఉండి వాళ్ళకి బ్రాంకెక్టేసిస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఆ పార్ట్ ఆఫ్ ది లంగ్ని కూడా తీసేస్తాము. అట్లాగా ప్లస్ కొన్ని క్యాన్సర్స్ ఏవైతే ఉంటాయో ఈ క్యాన్సర్స్కి చాలాసార్లు ఊపిరితిత్తుల క్యాన్సర్స్ చాలా డిలేడ్గా ప్రజెంట్ అవుతూ ఉంటాయి. మిగతా అన్ని క్యాన్సర్స్ లాగా కాదు. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఒకసారి వచ్చిందంటే 5 years సర్వైవల్ రేటు చాలా తక్కువగా ఉంటుంది. ఎందువల్లంటే వాళ్ళు చాలా డిలేడ్గా ప్రజెంట్ అవుతారు. అట్లా ఉన్న వాళ్ళకి మటుకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. వాటిని కూడా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త టెక్నిక్స్ ద్వారా లేజర్ టెక్నిక్స్ కావచ్చు, స్టెంటింగ్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ చేసి చాలా వరకు వాళ్ళకి ఉపశమనం కలిగించడానికి వీలవుతుంది. దగ్గులో రక్తం కనిపించటంపై ఎలాంటి అవగాహన అవసరం? యువత, పెద్ద వయసు వాళ్ళు, స్మోకింగ్కి ఏదైతే అలవాటు పడి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరిలో గనక ఎప్పుడైనా రక్తం పడుతుంది, రక్తం చార పడుతుంది అంటే గనక ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, దానికి సంబంధించి ఏదైతే మనం ఎక్స్రే కానీ, సిటీ కానీ, రక్త పరీక్షలు అవన్నీ చేయించుకుని దానికి వైద్యం పరంగా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. కొన్ని రకాల మందులు వాడుతున్నప్పుడు ఒక్కోసారి ఉమ్మిలో రక్తపు చారికలు కనిపించే అవకాశం ఉంటుంది. అయితే తరచూ రక్తం కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షల్ని చేయించుకోవాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. జ్వరంతో బాధపడుతున్నప్పుడు 1 చెంచాడు ఉల్లి రసంలో 2 చెంచాల మిరియాల పొడి, కాస్త తేనెను కలుపుకొని తీసుకోండి. జ్వరం తీవ్రత క్రమంగా తగ్గుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in ఈమెయిల్ చేయండి.